ఎందుకని వాక్యం వినాలి అంటే, వాక్యానికి శక్తి ఉంది, మాటకి శక్తి ఉంది. మాటకి శక్తి, ఎంత శక్తి ఉందంటే నీళ్లను గోడగట్టి నిలపగలిగిన శక్తి, రహదారులు మళ్లించగలిగిన శక్తి, ఆజ్ఞలు మార్చగలిగిన శక్తి ఉందా లేదా? మన ముఖ్యమంత్రి గారు ఒక్క నిర్ణయం తీసుకొని కొండేపు చుట్టూ గోడ కట్టనంటే కట్టరా? మాటకి శక్తి ఉంది. ఆఫ్టర్ ఆల్ ఒక మనిషికి అంత శక్తి ఉంటే మరి ప్రభు జీవంగల దేవుడు, సర్వలోకాలను సృష్టించిన సృష్టికర్త, ఆయన మాటకి ఎంత జీవం ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము దేవుని దగ్గరికి చేరడానికి ఈ లోకంలో ఈ మాట మనకు ఒక ఔషధం, ఈ మాట మనకు బలం, ఈ మాట మనకు మార్గం, ఈ మాట మనకు లైట్, వెలుతురు, ఈ మాటే మన నాయకత్వం. కాబట్టి దేవుడి మాట ఈ గుండెల్లోకి వెళ్తే లోపల ఉన్న పాపాన్ని తీసి, అతిక్రమాన్ని తీసి లోపల సరిచేసి ఆ మాట వలన స్థిరపరచుకొని ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆ మాట నీ గుండెలోకి వెళ్ళలేదనుకో, వచ్చావు, విన్నట్టుగానే ఉంటావు, ఉట్టిగానే వెళ్ళిపోతావు, లాభం ఉండదు. మాట లోపలికి వెళ్ళిందంటే బహుగా లాభం పొందుతావు నువ్వు. అందుకని మాట వినడానికి ప్రయత్నం చేయాలి. ఈ రోజుల్లో జరుగుతున్న పొరపాట్లు ఏంటంటే, మ్యాక్సిమం దేవుని దగ్గరికి వస్తున్నారు కానీ ఆయన మాట తీసుకోకుండా వెళ్ళిపోతున్నారు. అందుకని మాట జాగ్రత్తగా, ఈ మాట ముత్యాల మూట, నాది కాదు, నన్ను ఒక మైకుగా ప్రభు వాడుకొని ఆయన మాట్లాడుతున్న మాట ముత్యాల మూట, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఆ మాటే మనకు ఆయన రూపును దిద్ది ఆయన రాజ్యానికి సిద్ధపరుస్తుంది. ఆ మాట అంత శక్తి కలిగింది. అందుకని ఆ మాట మనం వినాలి. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆ యేసు రక్తంలో, యేసు శరీరంలో ఉన్న శక్తి ఏంటంటే, ఈ మట్టి శరీరము ఎందుకు పనికిరాదు, దేనికి పనికిరాదు. ఇప్పటికే మీరు ఎన్నో ప్రసంగాలు వింటారు. 10 రూపాయలైనా ఇస్తారు సచ్చిన శవానికి, ఇవ్వరు కదా, పనికిరాదు కదా, పడేస్తే 10 రోజులు కుళ్ళిపోయి పాడైపోయేది కదా. ఇలాంటి శరీరాన్ని ఆ మాట, ఆ రక్తము, ఆ శరీరం అంట జీవాన్ని పుట్టించి మహిమ శరీరంగా మారుస్తుందంట. అందుకే ఏ కారణంతో కూడా యేసు శరీరాన్ని, యేసు రక్తాన్ని పోగొట్టుకోకూడదు. ఖచ్చితంగా యేసు రక్తం, యేసు శరీరం ప్రతి నెల మనం తీసుకోవాల్సిందే. ఇది క్రమం. అమ్మా జాగ్రత్తగా నండి. ప్రభు రక్తము, ప్రభు శరీరము క్రమము. అది ఎప్పుడు ఎలా చేయాలో అలాగే చేయాలి. నీకు ఉద్యోగం వస్తే పెళ్లి చేసినప్పుడు, నీకు ఉద్యోగం వస్తే పిల్లలు పుట్టినప్పుడు, నీకు ఉద్యోగం వస్తే 31st నైట్కి, డిసెంబర్ 31st నైట్కి అర్ధరాత్రి అట్లా ఇవ్వకూడదు. రకరకాల ఆలోచనలు. కొంతమంది శుక్రవారం రాత్రి ప్రభు బల్ల ఇస్తారు. వింటున్నారా? ఎప్పుడు? గురువారం రాత్రి. గురువారం రాత్రి ఎందుకు ఇస్తారంటే, యేసు ప్రభు అప్పగించబడింది శుక్రవారం, ఆయన గురువారం రాత్రి బల్లారాధన ఇచ్చాడు. అందుకే మేము గురువారం రాత్రి ఇస్తున్నామని. అంతకంటే తెలివి కళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక ప్రపంచంలో? నిజమే, వాళ్ళు చెప్పింది కరెక్టే. ఆయన ఇచ్చింది యెరూషలేము మేడగది మీద, పోయి ఆడ కూర్చొని తీసుకోండి పోయి. ఆయన యెరూషలేములో మేడగది మీద ఇచ్చాడు, ఆడికే పోయి తీసుకుంటారా కదా? అలాగా గురువారం రాత్రి అని, శుక్రవారం అని, అర్ధరాత్రి అని ఇట్లాంటి చేయకూడదు. ఏదైనా ఒక క్రమం మనం నియమించారు దేవుని అపోస్తులు అంటే, ఆ క్రమంలో మనం వెళ్ళిపోవాలంతే. ఇక క్రమము తప్పకూడదు, తప్పితే అక్రమం అవుతుంది. ఈ ప్రభు వల్ల ప్రతి మాసము మొదటి ఆదివారంను మనం తీసుకున్నాం కనుక ఖచ్చితంగా పిడుగులు పడినా, తుఫానులు వచ్చినా, సముద్రం పొంగినా ప్రభు వల్ల ప్రతి ఆదివారం మొదటి వారమే ఉంటుంది అంతే. ఇంతకంటే మించిన మేలైన ధన్యకరమైన రోజు ఇంకొకటి లేదు మనకి, చాలా శ్రేష్టమైనది. అయితే ఈ ప్రభు వల్ల గురించి దేవుని వాక్యంలో కొన్ని లోతైన విషయాలు ఈ వారం మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నా. ఎందుకంటే గడిచిన వారం వరకు మనము ధన్యతల గురించి ధ్యానం చేసాం. ఎవరు ధన్యులో, ఎలాగుంటే ధన్యులో. మరలా చెప్తున్నా, బైబిల్ మొత్తంలో ఏరి కోరి వెదికితే పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళే జీవపు మూట లాంటి మాట మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనే ఉంది. ఆ 5వ అధ్యాయాన్ని కనుక మనం ధ్యానం చేసి ఆ మాటలు కనుక స్థిరపరచుకుంటే నిశ్చయముగా దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాం. ఆ మాట చాలు, ఆ అధ్యాయం చాలు. అలాంటిది. అయితే ఈరోజు ప్రభు వల్ల ఆరాధన గురించి కొన్ని మాటలు మీతో పంచుకుంటా. త్వరగా ముగించుకుందాం ఈ ఆరాధన. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు. ఒకసారి నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను.
మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా బైబిల్ ఉన్న వాళ్ళు తీసి చూడండి, 729వ నెంబరు పేజీ. బైబిల్ లేని వాళ్ళు జాగ్రత్తగా వినండి. మందిరము నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పుకు పోయే దారిని బయట గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా తొమ్మిదవ వచనం చదువు. వడిగా పారే ఈ నది వచ్చు చోట్లనెల్లా జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీళ్లు మంచి నీళ్ళగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. మరియు 12వ వచనం చదువు. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుంచి పారుచున్నది గనుక ఆ చెట్లు నెలకు నెలకు కాయలు కాయును. వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. అలాగే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువుదాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరి పేజీ, బైబిల్లో చివరి పేజీ, చివరి అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుతాను చూడండి. మరియు స్ఫటికము వలె మెరయునటి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్య ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవల ఆవల జీవవృక్షం ఉండెను. అది నెలకు నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియూ దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు. రాత్రి ఉండనే ఉండదు. దీపకాంతి సూర్యుని కాంతి వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. జాగ్రత్తగా వినండి. 2 విషయాలు మనం చదువుకున్నాం. ఒకటి యెహెజ్కేలు గ్రంథంలోది, ఇంకొకటి ప్రకటన గ్రంథంలోది. ఈ ఇద్దరు దైవజనులే. ఈ యెహెజ్కేలు అనే దైవజనుడు యోహాను కంటే 750 సంవత్సరాల ముందున్నాడు. 750 సంవత్సరాలు అంటే ఇంచుమించు 12 తరాలు, లేకపోతే 10 తరాలు. అర్థమవుతుందా? అంటే యెహెజ్కేలు ఆనవాళ్ళు కూడా యోహానికి తెలియదు, ఆ వాసన కూడా తెలియదు. యెహెజ్కేలు ఎవరో కూడా యోహానికి తెలియదు. ఎందుకంటే ఇప్పట్లాగా మీడియా లేదు, వాట్సాప్లు లేవు, పత్రికలు లేవు. దిక్కు తెలియని దేశం, మనిషికి సంబంధం లేని కాలం అది. అలాంటి రోజుల్లో పుట్టినడు యెహెజ్కేలు. ఆ తర్వాత 750 సంవత్సరాల తర్వాత యోహాను పుట్టాడు. వీళ్ళిద్దరూ ఒకే విషయాన్ని ప్రవచించారు. ఏంటి ఆ విషయం? ఇద్దరు ప్రార్థన చేస్తున్నప్పుడు వారికి పరలోకం కనపడింది. పరలోకంలో ఏం కనపడింది? ఒక గొప్ప నది కనపడింది. ఆ నదికి యువతల వైపున అవతల వైపున చెట్లు కనపడినాయి. ఆ చెట్ల కంట జీవం ఉందంట. ఆ చెట్టు పేరు జీవపు వృక్షం. ఏంటది? జీవపు వృక్షం. ఆ చెట్టుకున్న స్పెషాలిటీ చెప్తున్నారు వీళ్ళు. ఏంటి ఆ చెట్టుకున్న స్పెషాలిటీ? ఆ చెట్లు ఆకులు ఔషధాలకి, ఆ చెట్ల ఫలాలు ప్రయోజనానికి ఉపయోగిస్తారు. ఆ చెట్టు అంట
నెల నెల కాపు కాస్తుందంట. జాగ్రత్తగా వింటున్నారా? నెల నెల కాపు కాస్తుంది. ఆ చెట్టు ఆకులు వాడిపోవు, ఆ చెట్టు కాయలు రాలిపోవు అని చెప్తూ, ఆ ప్రవహించే నది ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడ జలచరములన్నీ బ్రతుకుతాయంట. స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, జలచరములన్నీ బ్రతుకుతాయి. ఇంకా చెప్తున్నాడు, ఆ నీరు గడప కమ్ముల పునాదిలో నుంచి కదిలిన ఆ నీరు ఎక్కడైతే వెళుతుందో అక్కడ అన్ని మంచినీళ్ళు అయిపోతాయంట. స్తోత్రం. ఏ నీళ్ళలో కలుస్తుందో ఆ నీళ్లు మంచినీళ్ళు అవుతాయంట. సముద్రంలో కలిస్తే సముద్రం మంచినీళ్ళు అయిపోయిద్దంట. దాని ఉప్పంతా మాయమైపోయిద్దంట. అయితే ఆ చెట్టుకున్నటువంటి, ఆ నదికున్నటువంటి గుణాన్ని యోహాను కూడా చెప్తూ, ఆయన కూడా అదే మాటలు చెప్తున్నాడు. నెల నెల కాపు కాస్తుంది, దాని ఆకులు ఔషధానికి పనికొస్తున్నాయి, ఇక ఎప్పటికీ అక్కడ మరణం ఉండదు. ఇంకా చెప్తున్నాడు, ఈ ఈ ఈ స్థలములో ఉన్నవారు వారికి వెలుగు ఇవ్వటానికి సూర్యకాంతి అవసరం లేదు, దీపకాంతి అవసరం లేదు. మరి ఎట్లాగయ్యా? ప్రభు మహిమలో వారు బ్రతుకుతారు. అంత మాత్రమే కాదు, వారు ఆ దేవుడితో యుగ యుగాలు రాజ్యం చేస్తారంట. హల్లెలూయా. అంటే మీకు అర్థమవుతుంది. చిన్న లాజిక్ చెప్తున్నా. అరే బాబో, ఇదిగో పలానా ఊర్లో అసలు గాలి ఎలా ఉంటుంది తెలుసా? పొల్యూషన్ లేదు. ఆ ఊర్లో పండే పంట మొత్తం ఆర్గానిక్ పంటే, మందులేరు అసలు. కూరగాయల దగ్గర నుంచి, పాలపేట దగ్గర నుంచి, అబ్బో ఆ ఊర్లో పుట్టాడంటే కనీసం 120 ఏళ్ళు బతకాల్సిందేనంట. అంటే మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ నది దగ్గర ఉండేవాళ్ళు, ఈ జీవ వృక్షము దగ్గర ఉండేవాళ్ళు, ఆ ఆకులు తినేవాళ్ళు, ఆ ఫలాలు తినేవాళ్ళు ఇక చావరు. వాళ్ళకు వెలుతురు అక్కర్లేదు, లోకం అక్కర్లేదు, సూర్యుడు అక్కర్లేదు, రాత్రి అక్కర్లేదు, వాళ్ళకు అనారోగ్యం రాదు, వాళ్ళకి ఇబ్బంది ఉండదు, వాళ్ళు యుగ యుగాలు రాజ్యం చేస్తారు అన్నాడు. ఇక ప్రసంగం అక్కర్లా, మీకు అర్థమైపోవాలి ఈ పాటికి. ఆ వృక్షం అంటే ఏంటో, దాన్ని తినడం అంటే ఏంటో అర్థమవుతుందా? ప్రభు శరీరమే ఆ వృక్షం, ప్రభు రక్తమే ఆ జీవ నది. ఎవరైతే ఆ నది ఒడ్డున ఉంటారో, ఎవరైతే ఆ జీవ వృక్షపు నీడను బ్రతుకుతారో, ఎవరైతే ప్రభు బల్ల తీసుకుంటారో, ప్రభు రక్తాన్ని, ప్రభు శరీరాన్ని ఆస్వాదిస్తారో, వాళ్ళకి ఇక మరణము లేదు. ఆయన రక్త మాంసములు భుజించడానికి అవకాశం ఇచ్చిన దేవాతి దేవుడికి చప్పట్లు కొడతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక మరణము లేదు. అందుకు కదా బ్రతిమాలుకునేది, బాప్తిసం తీసుకోండో అని. ఎన్నాళ్ళు వస్తే ఉపయోగమే ఉంది వితౌట్ బాప్తిసం? బాప్తిసం లేకుండా ఎన్ని రోజులు వస్తే ఉపయోగం, ఎన్ని సంవత్సరాలు వస్తే ఉపయోగం, ఎన్ని లక్షలు ఖర్చు పెడితే ఉపయోగమే ఉంది? లైసెన్స్ లేకుండా బండి తోలినట్టేగా. నేను ఎంత పెద్ద సీనియర్, అంత పెద్ద సీనియర్, ఆడికి కావాల్సింది కార్డు. నువ్వు ఎంత బాగా డ్రైవింగ్, 2 కాళ్ళ మీద కారు తిప్పుతాను, నువ్వు అవన్నీ నాకు అనవసరం. ఆ కార్డు ఉందా లేదా, లైసెన్స్ ఉందా లేదా అడుగుతాడు. యాజ్ ద సేమ్ దేవుడి నియమం, దేవుని క్రమం బాప్తిస్మం. ఆ బాప్తిస్మంలో అడుగు పెట్టిన వానికే ప్రభు బల్ల రొట్టె ద్రాక్షరసం. ఎందుకయ్యా ఈ రొట్టె ద్రాక్షరసం? జీవం ఉందది, నెల నెల కాస్తుంది. అందుకే నెలకొకసారి ప్రభు బల్ల ఎందుకు ఇస్తారంటే, ఎందుకు ఇస్తారు? అందుకే గుడ్డిగా గుడ్డెద్దు చేలో పడ్డట్టు అందరు ఎత్తున్నారు, మనం ఎత్తున్నామని కాదు. ఒక ఆధారం ఉండాలి, దేవుని వాక్యం అనే ఆధారం ఉండాలి. అలాగున రొట్టె ద్రాక్షరసం మనం తీసుకుంటున్నాం. అయితే ఈ నది ఎవరు? ఈ నది ఎవరు? ఈ నది ఎక్కడి నుంచి పారుతుంది, ఎక్కడికి పారుతుంది, వెళితే అక్కడ ఏమవుతుంది అని మనం లేఖన భాగంలో చూస్తే, ఈ నది ఎవరు అంటే దేవుని శరీరము, దేవుని రక్తము. సముద్రం ఎవరంటే మనమే. జాగ్రత్తగా వినండమ్మా. సముద్రం ఎవరు? మనం. సముద్రం మనం. మనలో ఉప్పు, మనలో మలినం, మనలో కల్మషం, మనలో చెత్త, మనలో సమస్తం నిండిపోయిన కల్మషం, చేదుతో కూడినటువంటి నీరు మనలో ఉంది. సముద్రము లోకానికి సాదృశ్యం. లోకం అంటే మనమే చెడిపోయి ఉన్నాం, కల్మషమై ఉన్నాం, పాపంతో ఉన్నాం. అలాంటి పాపంతో కూడినటువంటి మనలో ఒక జీవపు నది పుట్టాలంట. ఆ నది ఎక్కడికి పారుతుందో ఆ నది వెళ్ళిన స్థలంలోనంట సముద్రము మంచినీరుగా మారుతుందంట. చప్పలు కొట్టు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పాపముతో ఉన్న మన జీవితాలకి యేసు రక్తము, యేసు శరీరం అనే నది మనలోకి వస్తేనంట మనలో ఉన్న అపవిత్రత, మనలో ఉన్న కలుషితం మొత్తం శుభ్రమైపోతాంట యేసునామములో. ఇప్పుడు ఈ నది ఎక్కడి నుంచి రావాలి? దేవుని గడప కమ్ముల పునాదిలోంచి రావాలి. జాగ్రత్త వినండి. ఆయన చూడగా తూర్పు వైపుకు ఆలయం ఉంది. ఆ ఆలయంలో గడప కమ్ముల పునాదులో నుంచి ఒక నది ఊబికింది. అక్కడ నుంచి జీవనది ప్రవహిస్తుంది. ఆ ప్రవహించే నది సముద్రం అంతటిని బాగు చేస్తుంది. ప్రవహించే నది, ఆ నది ఎంత దూరం ప్రవహిస్తుందో అక్కడ అన్ని బ్రతుకుతున్నాయంట. సమస్త జీవులు, సమస్త
జలచరములు బ్రతుకుతున్నాయంట. అసలు ఆలయం ఎక్కడుంది? ఆయన చూసిన ఆలయం అయితే పరలోకంలో కనపడింది. కానీ ఇప్పుడు ఆ ఆలయం ఎక్కడుందో తెలుసా? ఈ 2025 సంవత్సరంలో ఆ ఆలయం ఎక్కడుందంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం నువ్వు చదివితే ఆ ఆలయం ఎక్కడుందో నీకు అర్థమైపోయింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారని కొట్ట చప్పట్లేస్తూ రక్తమే జయం. హల్లెలూయా. దేవుని ఆత్మ నీలో ఉన్నాడు. దేవుని ఆలయము నీవే. నీ గుండె లోతుల్లో నుంచి, నీ గడప కమ్ముల్లో నుంచి జీవ నది పొంగితే, పరిశుద్ధాత్మ ద్వారా నీలో యేసు రక్తం, యేసు శరీరం నూతన పరచబడితే, అక్కడి నుంచి వచ్చే ఆ పరిశుద్ధాత్మ జీవమంట నీలో అణువును బాగు చేసి జీవింపజేస్తుందంట. హల్లెలూయా. ఇక మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, నడుముల నొప్పులు, కిడ్నీ నొప్పులు, గుండె నొప్పి, మెడ నొప్పి, తలనొప్పి, ఇవన్నీ చర్చి బయట రావాల్సిందే నీకు. చర్చిలో కొత్త మొత్తం మర్చిపోయి మిరియమలాగా ఎగరటమే యేసు రక్తమే జయం. హల్లెలూయా. గంతులేయటమే ఆయన సన్నిధిలో, లేడి వలె నాట్యమాడుతూ గంతులేస్తూ బ్రతకటం ఆయన సన్నిధిలో. కారణం, ఆ గుండెల్లో ఉన్న దేవుని ఆలయంలో నుంచి, గడప కమ్మల పునాదుల్లో నుంచి జీవం ఉబుకుతుంది. పరిశుద్ధాత్మ ఆర్భాటం బయటకు వస్తుంది. ఆయన మనలో నుంచి ఎప్పుడైతే బయటకు వస్తాడో అప్పుడు మనలో ఉన్న ప్రతి కల్ముషం కొట్టివేయబడుతుంది. ప్రతి రోగానికి స్వస్థత కలుగుతుంది. ప్రతి మనస్సాక్షిని బాగు చేస్తుంది. అంతే. మనం పాట పాడుకుంటాం కదా, మనసాక్షిని శుద్ధి చేయోను మన యేసయ్యా. పాడదాం గట్టిగా, మనసాక్షి. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడైతే యేసు శరీరము, యేసు రక్తము అనే జీవాన్ని మనలోకి తీసుకుంటామో, ఈ దేవుని ఆలయం అనబడుతున్న ఆ స్థలములో నుంచి పరిశుద్ధుడైన జీవం, పరిశుద్ధాత్మకు సాదృశ్యమైన జీవ నది ప్రవహించడం మొదలు పడుతుంది. అది ఎప్పుడైతే ప్రవహిస్తుందో, అది ప్రవహించే ప్రతి స్థలం అది మన రక్తంలో కలిసి అరికాల నుంచి నడినెత్తి వరకు ప్రవహిస్తుంది. అప్పుడు మన అణువు బాగు చేయబడుతుంది. అపవిత్రమైన ఆలోచనలు కానీ, అపవిత్రమైన నడక కానీ, అపవిత్రమైన క్రియలు కానీ, అపవిత్రమైన చూపులు కానీ, అపవిత్రమైన తలంపులు కానీ, అపవిత్రమైన ఉద్దేశాలు కానీ, ఈ శరీరంలో ఏదైతే పని చేస్తున్నాయో, యేసు రక్తం మన శరీరాన్ని అంటగానే తెలియని ఒక ప్రభావం చేత మనల్ని ఆత్మ సంబంధమైన మనిషిగా మార్చేస్తున్నాం. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుని శరీరాన్ని, దేవుని రక్తాన్ని తాగుతావో, దాన్ని స్వీకరిస్తావో, అంగీకరిస్తావో, వెంటనే శరీరంలోకి వెళ్ళినటువంటి ఆ రక్తం, ఆ జీవపు నది ఈ సముద్రానికి సాదృశ్యమైన ఈ మనిషిని బాగు చేసి దేవునికి అంగీకారమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. దేవునికి స్తోత్రం. అందుకే మనం ప్రభు బలారాధనకి దూరం కాకూడదు. ప్రభు బలని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రభు బలలో చేయి వేయాలి. ప్రభు బలని ఆప్యాయంగా తీసుకోవాలి. ప్రభు బలతో మన దేహాన్ని నింపాలి. అందుకు ప్రభు శరీరం, ప్రభు రక్తం మనకు అవసరమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కాబట్టి ఈ లోకంలో బ్రతికినంత కాలం మనలో కలిగే ప్రతి కల్మషమును బాగు చేసి, శుద్ధి చేసి, యేసయ్య ఎదుట నిలబెట్టుటకు కావలసిన శక్తి జీవపు నది అనబడిన యేసు రక్తం, యేసు శరీరానికి ఉంది కనుక యేసు శరీరాన్ని, యేసు రక్తాన్ని మనం తీసుకోవాలి. ఈ దేహంలో ఉన్న ఆలయంలో ఆ నది ఉబికి పొంగి పొరలాలి అంటే, ఆ అనుభవం మనకు తెలియాలి అంటే ఒక అనుభవం చెప్తా. ఇప్పుడు దైవజనుడైన యెషయా ప్రార్థన చేస్తున్నాడు. మోకరించి ప్రార్థన చేస్తుంటే ఆయనకి ఒక దర్శనం కనబడుతుంది. ఏమని దర్శనం కనబడుతుంది? ఇదిగో పరలోకం తెరవబడింది, ఆకాశం విప్పబడింది, దేవదూతలు సింహాసనం మీద ఉన్న దేవుడు ఆయన గాన ప్రతిగానాలతో స్తుతిస్తున్నారు. అప్పుడు కనబడుతుంది ఆయనకి గడప కమ్ముల పునాదులు కదిలిపోతున్నాయి, వణికిపోతున్నాయి దేవదూతలు ఆరాధన చేస్తుంటే. ఈ దృశ్యాన్ని యెషయా చూస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. వెంటనే తన లోపం తనకు తెలుస్తుంది. అయ్యా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడినయ్యా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో ఆ మాటలు ఉంటాయి అనుకుంటా. నేను అపవిత్రమైన పెదవులు గలవాడినయ్యా. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. ఆగాగమ్మా. ఆయన అంటున్నాడు, నేను అపవిత్రమైన జనుల మధ్యలో ఉన్నాను, అపవిత్రమైన మాటలు మాట్లాడి అపవిత్రమైన పెదవులు చేసుకొని ఉన్నాను, నేను అపవిత్రుడనై ఉన్నానయ్యా అని మాట్లాడుతున్నాడు. మనము అంతకుముందు చదువుకున్న హెస్కేలు చెప్పిన ప్రవచనం కానీ, యోహాను చెప్పిన ప్రవచనం కానీ, ఆ దర్శనంలో ఉన్న జీవం కానీ, ఆ జీవ నది, జీవ వృక్షము, జీవపు ఫలాలు, జీవపు ఆకులు,
ఆ పరలోక రాజ్యానికి సంబంధించిన జీవం మనలో పుట్టాలంటే, ఆ దర్శనం మనకు రావాలంటే, ఆ అనుభవం మనం కనిపెట్టాలంటే మనం ఏం చేయాలంటే ఈ యెషయా ప్రార్థన చేసినట్లుగా మనం ప్రార్థన చేయాలి. అప్పుడు మనకు కనబడతాడు. అయితే యెషయా ఎప్పుడు ప్రార్థన చేశాడు తెలుసా? మొదటి వచనంలో రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథం మొదటి వచనం. దివ్య లైట్ అందరూ ఆ మాటను నోట్ చేయండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనంలో ఆ మాట ఉంది చూడండి. పోయిందా? రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు చూచి తిని. చాలండి. ఆ అధ్యాయం ప్రారంభించేటప్పుడు ఎవరైనా మీరు బైబిల్లో ఏ అధ్యాయమైనా చూడండి, అప్పుడు, గనుక, మరునాడు, కానీ అని ఒక ప్రేర కానీ ఒక అధ్యాయం కానీ ప్రారంభిస్తాడు. కానీ ఇక్కడ మాత్రం ఎక్స్పెషల్లీ ఒక రాజు మరణాన్ని గురించి మాట్లాడుతూ ప్రారంభిస్తాడు. ఏమని చెప్తున్నాడంటే, రాజైన ఉజ్జియా మరణించిన సంవత్సరమున దర్శనం, రాజైన ఉజ్జియా మరణించిన సంవత్సరమున సింహాసనం నాకు కనబడింది. అంటే జీవము నీకు ఎప్పుడు దొరికింది? జీవము నీకు ఎక్కడ కనబడిందంటే ఉజ్జియా మరణించినప్పుడు కనబడిందంట యెషయాకి. ఎవరు ఈ ఉజ్జియా? ఈ ఉజ్జియా భయంకరమైన గర్విష్ఠుడు. ఎవరో? గర్విష్టి, అహంకారి, లోకాశలు కలిగిన వాడు, ధనాపేక్ష కలిగిన వాడు, సింహాసన అధికార ఆసక్తి కలిగిన వాడు, జీవపు డంబం కలిగిన వాడు ఉజ్జియా. లోకం మీద, రాజ్యం మీద, సింహాసనం మీద, ధనం మీద, వెండి బంగారముల మీద ఆశ కలిగిన వాడు ఉజ్జియా. ఇప్పుడు యెషయా అంటాడు, ఆ ఉజ్జియా చచ్చినాక నాకు ఈ దర్శనం కలిగింది అంటాడు. అంటే ఆత్మ సంబంధమైన అర్థం ఏంటయ్యా అంటే, ప్రతి మనిషిలో ఒక ఉజ్జియా ఉంటాడో. మనమే ఒక విశ్వాస అయితే, మనమే ఒక యెషయా అయితే, మనమే ఒక ప్రార్థనాపరుడమైతే, ప్రార్థనాపరురాలు, మనం ఒక భక్తులమైతే, మనం మోకరించడానికి ప్రార్థన చేస్తే మనలో ఉన్న ఉజ్జియా చావాలి. ఎవరా ఉజ్జియా? నీలోనే ఒక గర్వం ఉంటుంది. జాన్సన్ బ్రదరు చాలా ప్రేమగా పలకరిస్తాడండి. జాన్సన్ బ్రదర్ అసలు సరదాగా నవ్వుతా మాట్లాడుతాడండి. జాన్సన్ బ్రదర్ అబ్బా కూర్చొని భోజనం చేసేయాలండి, భోజనం చెప్పితే ఒప్పుకోడండి, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. లోపల ఇంకొక జాన్సన్ ఉంటాడు, వాడి గర్వం ఎక్కువ. ఆ జాన్సన్కి అంతరా, నువ్వెంతరా, నీ బతుకెంతరా అంటాడు ఆ జాన్సన్ గాడు. లోపల ఇంకొక మరి ఏమంటుంది, లోపల ఇంకొక గెలిచమ్మంటుంది, లోపల ఇంకొక యోసేపు ఉంటాడో. ఆ యోసేపు దీనుడే, తగ్గించుకుంటాడు, సొక్కా వదిలి పారిపోతాడు. ఈ యోసేపు సొక్కా వేసుకొని పోతాడు ఆ ఇంటికి. ఇంకొక యోసేపు ఉంటాడో, ఇంకొక విశ్వాసం, అంతరంగపు విశ్వాసం వేరే ఉంటుంది. పైకి కనపడే విశ్వాసం వేరు, ముసుగేసేది స్క్రాప్ గట్టి తిరిగే విశ్వాసం వేరే. అర్థమవుతుంది మీకు? తల్లిగా అయినా చుచ్చుకొచ్చేటప్పుడేమో తెల్ల ముసుగేసి ప్రార్థనలో ఉంటారు, లేనప్పుడేమో లోక సంబంధమైన వాటిలో మునిగిపోతారు. ఆ అంతరంగమైన పురుషుడు, అంతరంగమైన స్త్రీ గర్వంతో నిండిపోయి ఉంటే, అహంకారంతో ఉంటే, జీవపు డంబంతో ఉంటే, శరీర ఆశలతో ఉంటే నీలో జీవము రాదు. ఇక నువ్వు ఎంత శరీరం తిన్నా, ఎంత రక్తం తాగినా నీకు మార్పు ఏం కనపడదు, పెద్ద తేడా ఏం తెలియదు. ఏం తెలుస్తుంది? కాలంతా కూర్చొని తిమ్మిరి పట్టింది, పిన్నిసి మీద కాలు పెట్టావు, తిమ్మిరి ఎక్కిన కాలుకు పిన్నిసి కూర్చుంటే తెలుస్తుందా? షుగర్ ఎక్కువైపోయి కూర్చుకుంటున్నా కూడా అర్థం కావట్లేదు మనిషికి. గిల్లుతున్నా గిచ్చుతున్నా తేడా తెలియట్లేదు, జబ్బు ముదిరింది, తేడా తెలియట్లా. నువ్వు యేసు రక్తము, ఏ శరీరం తీసుకుంటూ నీలో ఆ పశ్చాత్తాపం, ఆ కన్నీళ్ళు, ఆ ప్రార్థన, ఆ విధేయత, ఆ భక్తి భావం నీలో అది జనరేట్ అవ్వట్లేదంటే కారణం ఏంటంటే నీ లోపల ఉన్న ఉజ్జియా ఇంకా బతికే ఉన్నాడు, వాడు ప్రశాంతంగా బతుకుతున్నాడు. వాడిని నువ్వు చంపనివ్వట్లా, చావనివ్వట్లా, వాడిని కూడా పోషిస్తున్నావు. నువ్వు ఉండరా, నువ్వు అట్టు ఉండరా, నువ్వు మారితే బాగోదులేరా, నువ్వు లోపల అట్టే ఉండు. నువ్వు వాళ్ళ పాస్టర్ అన్నాక చెబుతా ఉంటా, ఆయనకేం పని ఆ పాట, నాకేం పని ఉంది చెప్పండి? 24 గంటలు తినటం, పడుకోవటం నా పని. ఆదివారం ఒక్క పూట ఆరాధనలో, మిగతా అంతా నాకేం పని ఉంది? ఆయన అట్టే చెబుతాడు, మీరు అట్టే ఉండండి. లోపల ఉన్న అంతరంగమైన మనిషికి ఆ మాటలు చెప్తారు. ఉన్నది 4 రోజులే, బతికేది కొద్ది రోజులే, ఎక్కడే పిచ్చి 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 అమాయకత్వం. ఎన్ని ప్రసంగాలు అంటారు. మనం చెప్పాను ఎక్కడో ఒకసారి పోతా దారిలో సమాధుల తోట ఒకసారి ఉంటే ఆడ పోయి ఆగండి, చూడండి. సమాధుల తోటలాగే కొమ్ములు తిరిగిన మగవాళ్ళు పడుకొని ఉంటారు, కొప్పులు తిప్పిన ఆడవాళ్ళు కూడా పడుకొని ఉంటారు. మామూలు వాళ్ళు ఉండరాడా? ఎలిజబెత్ రాణులు, అలెగ్జాండర్ రాజులు ఉంటారు అక్కడ. కుదిరితే పోయి పలకరించు, రాజా ఏమన్నా ఉన్నాయి లోపల? నా బొందర కుళ్ళిన మట్టి, కుళ్ళిన ఎముకలు ఉన్నాయి లోపల, ఏమున్నాయి? ఆ పోత ఏమన్నా తీసుకోలేదా? ఏం తీసుకోలే.
ఏమి తీసుకొని పోయేది ఉండదు, ఏం పట్టకపోయేది. మరి అంత దానికి ఎందుకు అంత ఆత్రం? పరిగెత్తి రాజ్యాలు సంపాదించి ఏం చేయటానికి? తెలియక, చెప్పేవాడు లేక, చెప్పినా వెనక. వినపడుతుందా? చెప్పేవాడు లేక, చెప్పినా వెనక, నా స్వచిత్తం నాలో ఉన్న ఉజ్జయాన్ని రేపి నా ఇష్టానుసారంగా తిరిగి చివరికి దర్శనం లేదు, బల్ల లేదు, ప్రభావం లేదు, జీవం లేదు, రక్షణ లేదు. పాడు చేసుకున్నా. మరి ఇంతకాలం నువ్వు ప్రవక్తవు కదా, ఇంతకాలం భక్తి చేసావు కదా, అజ్ఞానంగా చేశా, అయోగ్యంగా చేశా. రేపు పొద్దున ప్రభు ఏం తీర్పు తీరుస్తాడో తెలియదు, దాని గురించి ఏం లెక్కడుగుతాడో తెలియదు. నాలో ఉన్న ఉజ్జి అంత ప్రమాదకరంగా బ్రతికాడు. ఈ పునరుద్ధాన ఆరాధనలో చేరి వచ్చిన దేవుని బిడ్డ ఈ 2025 6వ మాసం వరకు సజీవంగా దేవుని నిలబెట్టాడు. ఒకవేళ నీతోనే మాట్లాడుతుంటే ఇంకా నీలో అంతరంగంలో ఉన్న ఉజ్జ ఎవరైనా ఉంటే ఇప్పుడే ఈ ఆరాధనలో సమాధి చేయబడాలేస్తున్నామలో. వదిలిపెట్టండి వాడిని. వాడు మృతి నొందితేనే నీ గడప కమ్మల పునాదుల కింద ఉన్న జీవం బయటకు వస్తుంది వేస్తున్నామలో. హల్లెలూయా. ఆ జీవం ఒక్కసారి గనక ఉబికిందా అరికాల నుంచి నడినెత్తి వరకు గొప్ప స్వస్థత రుచి చూస్తావు. దెబ్బలు కొట్టో. దేవుడు నీకు విడుదల ఇస్తాడు, సమాధానాన్ని స్థాపిస్తాడు నీ అంతరంగంలో. జీవానికి ఆ శక్తి ఉంది, ప్రభు బల్లకి ఆ శక్తి ఉంది. అందుకే పలుమార్లు సమాధానం అని ఎందుకు చెప్తారు తెలుసా? యేసు రక్తం తీసుకునేటప్పుడు అంతరంగంలో ఉన్న అంతరంగ పురుషుడితో మొదట నువ్వు సమాధానపడి నిన్ను నువ్వు సమాధానపరుచుకొని అప్పుడు నువ్వు బలలో చేయి వేసావనుకో, నీ ఆనందం వేరే లెవెల్లో ఉంటుంది. యేసు రక్తం ఇచ్చాయి కనుక నీ అంతరంగంలో ఉజ్జయ ఉన్నాడో లేదో చూడు. ఎందుకంటే ఆ ఉజ్జయ కనుక బ్రతికే ఉంటే వాడు చేసిన దుర్మార్గాలు అన్నీ కాదండి. దేవాలయంలోకి వెళ్ళి దేవాలయాన్ని పడగొట్టి దేవతా స్తంభాలను నిలబెట్టాడంట గౌనుడు. మా ఇంటున్నారా? చప్పలు కొట్టండి గట్టిగా. ఈ ఉజ్జయ ఎవరంటే అందరూ ఆరాధన చేసి చర్చిలోకి వెళ్ళి ఆ చర్చిలోని పులిపీటు మొత్తం తీసి పక్కన పడేసి స్తంభాలు నిలబెట్టాడంట, విగ్రహాలు నిలబెట్టాడంట. ఇక ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపిస్తాడు, ఏయ్ రేపటి నుంచి మీ ఆరాధన నా విగ్రహాన్ని చేయండి, మీ బలులను నా విగ్రహాన్ని చేయండి. అరే నాయన, మన పితరులు అటు చేయలేదు, మనం అటు చేయకూడదు. వాళ్ళ మాటల ప్రకారం వింటే మన కొన్ని నియమాలు ఉంటాయి, నిష్టలు ఉంటాయి, అవన్నీ మన వల్ల కాదు. మనం తాగాలి, తిరగాలి, తందనాలు ఆడాలి, లోకంలాగా ఎంజాయ్ చేయాలి. అందుకని కాకపోతే గుడిదే కానీ బడి వేరే ఉంటుంది మనకి, అందుకని ఆ బొమ్మకే చేయండి అని విగ్రహ మూర్తులను నిలబెట్టి ఇజ్రాయేలుని తప్పుదోవ పట్టించాడంట. ఈరోజు మన ఆలయంలో హృదయం అనే దేవుని ఆలయం, మళ్ళీ చెప్తున్నా, ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి, హృదయమే నీ ఆలయం, నీ ఆలయం. ఆగాదు, ఈ హృదయమే నీ ఆలయం అయితే దేవుని వాక్యంలో రాయబడింది, ఎవడైనా కంటిన్యూ చేయమది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? మీలో ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేస్తే, అమ్మో, దేవుడు ఏం చేస్తాడంట? ఈ మర్మాన్ని విప్పి నేను ముగించేస్తా, గట్టిగా చెప్పండి. మీలో ఎవడైనను దేవుని ఆలయాన్ని పాడు చేస్తే నేను ఆ మధ్య రోడ్డు మీద వెళ్తా ఉంటే రోడ్డు వైండింగ్ జరుగుతుంది. అదే రోడ్డుని పెంచుతున్నారు, అన్ని పడగొట్టి. మధ్యలో ఒక గుడి ఉంది, ఇంకొంచెం దూరం వెళ్తే ఒక చర్చి ఉంది, ఆ తర్వాత చెట్లు అవన్నీ ఉన్నాయి. ఈ పడగొట్టే క్రమంలో ఆ దేవాలయం వైపు చూసి, ఎక్కడ? గుడివాడ నుంచి మచిలీపట్నం మధ్యలో ఆలయంలో ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే ఈ బయట గోడకి ఈ మాట రాశాడు. ఏమాట? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా, ఇప్పుడు జేసీబీ వాడు రాగానే అది కనపడుతుంది, ఆడికి చెయ్యాతడా. కానీ వాస్తవానికి దేవుడు ఆలయం గురించి మాట్లాడిండా? దేవుడు ఆ ఆలయం గురించే మాట్లాడిండా? లేదు. ఏ ఆలయం గురించి మాట్లాడాడు దేవుడు? ఈ ఆలయం గురించి మాట్లాడాడు దేవుడు. అమ్మా, దేవుడు మాట్లాడింది ఈ ఆలయం గురించి. ఒకవేళ ఈ ఆలయాన్ని పాడు చేస్తే ఎవరు చేస్తారు? అది లేదు వాడి మీదకేనా? ఈ ఆలయాన్ని పాడు చేస్తే నువ్వే చేస్తావు. నీ గుడిలో ఒక ఆలయం ఉంది, ఆ ఆలయంలోకి దేవుడు వస్తున్నాడు. ఇప్పుడు ఆ ఆలయం బాగుండాలన్నా పాడవాలని ఎవరు కారకులు అవ్వాలి? అంతే. ఈ ఆలయంలో రక్షణ సునాద గీతాలు వినబడాలంటే నువ్వే పాడాలి. ఈ ఆలయంలో సినిమా సీరియల్ వినబడాలంటే నువ్వే చూడాలి.
ఈ ఆలయంలో దేవుని కథలు ఉంటాయా, దేవుని వాక్యాలు ఉంటాయా, సినిమా కథలు ఉంటాయా? ఈ ఆలయంలో స్తుతి ధూపం ఉంటుందా, సిగరెట్ పొగ ఉంటుందా? ఈ ఆలయంలో యేసు రక్తం ఉంటుందా, లేకపోతే 4 సుక్కలు మందు ఉంటుందా? ఈ ఆలయంలో పరిశుద్ధత ఉంటుందా, ఈ ఆలయంలో పాపం ఉంటుందా? ఈ ఆలయంలో దేవుడు ఉన్నాడా, ఈ ఆలయంలో విగ్రహం ఉందా? ఈ ఆలయంలో ఉన్నది ఎవరు? ఈ ఆలయంలో సింహాసనం వేసుకొని కూర్చున్నది ఎవరు? ఈ ఆలయంలో కూర్చున్నది పరిశుద్ధాత్మ దేవుడైతే నీ ఇంటికి అధికారి యేసయ్య అవుతాడు. ఒకవేళ ఈ ఆలయంలో దేవుడు లేకపోతే సాతాను అవుతాడు. ఈ ఆలయం మీద అధికారం ఎవరిది? ఈ దేహం మీద అధికారం ఎవరిది? ఈ ఆలయంలో ఏమున్నాయి? ప్రశ్నకు సమాధానం చెప్పి దేవుడితో తీర్మానం చేసుకుని వెళ్ళిపోదాం. యేసు రక్తమే జయం. ఆమేన్. ఎందుకో తెలుసా? ఇక్కడ నుంచి దేవుడు జీవాన్ని పుట్టించబోతా ఉన్నాడు. ఇంతవరకు ఈ ఆలయంలో ఏమేమి మొదలయ్యాయో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే నేను మీరు సమానమే. నేనేమి పరలోకం నుంచి దిగిరాలేదుగా, లోకంలోనే పుట్టి లోకంలోనే పెరిగాగా. ఏమి జనరేట్ అవుతాయో నాకు తెలుసు కదా. కాకపోతే ఒక్కటి, సహవాసాన్ని బట్టి, పెరిగిన ప్రాంతాన్ని బట్టి, నడుస్తున్న ఉద్దేశాలను బట్టి ఆలోచనలు మారుతాయి. నువ్వు పొద్దుగుకులు పోరంబోకులతో సహవాసం చేసావు అనుకో, పోరంబోకు ఆలోచనలు వస్తాయి. అదే పెద్ద బూతు మాట అండి. ఎందుకంటే నేను ఆడికి వెళ్ళి, అన్న ఈ స్థలం ఏదైనా చర్చికి ఏమైనా ఉపయోగం, అన్నా అది పోరంబోకు స్థలం అన్నా అన్నాడు ఒక ఆయన. ఏమన్నాడు? అది ఏంది అంతలా మాట అన్నది? బూతు మాట ఏం కదన్నా, నువ్వు నకలు తీస్తే దాంట్లో కూడా అదే రాసిందన్నా. నీ సహవాసం ఎవరితో చేస్తే అలాంటి ఆలోచనలే. పరిశుద్ధులతో చేస్తే పరిశుద్ధమైనవి ఉంటాయి, తిరుగుబోతులతో చేస్తే తిరుగుబోతుల ఆలోచనలు ఉంటాయి, తాగుబోతులు చేస్తే తాగుబోతులు ఉంటాయి. ఇప్పుడు పేకాట ఎక్కడ ఆడతారు ఊర్లో నీకు తెలుసా? అదే ఒక పేకాట ఆడేవాడిని అడుగు, మొత్తం స్థావరాలు చూపిస్తాను నీకు. హల్లెలూయా. నిన్న ఆ మధ్య పోలీసులు గబ తిరిగి ఆర్టీసీ బస్ స్టాండ్లో బస్సును రౌండ్ చేశారు లాఠీలు పట్టుకొని. బస్సులో ఏమైనా బాంబు పెట్టాడేమో అనుకున్నా. లే, పాతపడ్డ బస్సులో కూర్చొని పేకాట ఆడతా. ఆడికైతే ఊడు రాడు. ఏం ఆలోచన రా బాబు మీ బుర్ర, మామూలు బుర్ర కదా వాళ్ళదే. బస్సు డిపోలో పాడైపోయింది, ఇంజిన్ పోయింది, దానికి డొక్కు బస్సు అయిపోయిందా. 2 సీట్లు మీకు పక్కనేసి 2 సాపలు వేసుకొని నిబ్బరంగా ఆడుకుంటారు. ఇకైతే ఊరు రారని మొత్తానికి కూడా నాటోడు కడుపు మని పట్టించండు, దొరికిండు. వాడికి తెలుస్తుంది అది ఎక్కడుందో. ఇప్పుడు నువ్వు ఎవరితో సహవాసం చేస్తే అలాంటి లక్షణాలే ఈ ఆలయంలో జనరేట్ అవుతాయి, ఈ గుడిలో జనరేట్ అవుతాయి. ఇప్పుడు దేవుడు అంటాడు, ఈ ఆలయంలో సింహాసనం మీద ఎవరున్నారు? నువ్వు ప్రార్థన చేసినప్పుడు కనపడుతున్నాడా? దేవుడు ఈ ప్రార్థన చేయగానే నీ గుండెల్లో నుంచి పరిశుద్ధాత్మదేవుడు జనరేట్ అవుతున్నాడు అనుకో. ఆహా, నువ్వు ధన్యుడివే. నువ్వు ప్రార్థన చేయగానే సినిమాలు వస్తున్నాయి, సీరియళ్ళు వస్తున్నాయి, చెడిపోయినోడు వస్తుండు, పాడైపోయినోడు వస్తుండు, తిరుగుబోతాడు వస్తుండు, అనవసరంగా బాగుపోతున్నాయి, అనవసరంగా వెళ్ళకపోతున్నాయి, అనవసరంగా చర్చి ఇవ్వాలని బల్లారాధన పెట్టండి, అన్నయ్య వారం అయితే పాదు కదా, ఈ వారం పోయిన వచ్చే వారం తీసుకోవచ్చు. ఇలాంటి థాట్స్ జనరేట్ అవుతున్నాయి. నీ ఆలయంలో దేవుని సింహాసనంలో దేవుడు లేడు, వేరే వాళ్ళు ఎవరో ఉన్నారని అర్థం. అయితే ఇప్పుడు నువ్వు ఈ ఆలయాన్ని పాడు చేస్తున్నావో బాగు చేస్తున్నావో తేల్చుకో. ఈ ఆలయాన్ని పాడైపోతే నువ్వే పాడు చేస్తావు. పాడు చేయటం అంటే ఏంటన్నయ్య? ఎట్ట పాడు చేస్తాం? ఒకటి, చెడ్డ వ్యర్థమైన అలవాట్లు చేయటం వల్ల ఆలయం పాడైపోద్ది. అంతేగా, చెడు అలవాట్లు ఉన్నవాడికి భక్తి అబ్బిద్దా? భక్తి వస్తుందా? పరిశుద్ధత వస్తుందా? విధేయత వస్తుందా? రావు. చెడ్డ అలవాట్లతో పాడు చేస్తారు. రెండోది, దేవునికి దగ్గర చేయకుండా ఆలయాన్ని పాడు చేస్తాడు. ఆత్మ సంబంధమైన మనుషులు అనుకో, నీ ఆలయాన్ని బాగు చేస్తాడు. రే దా ప్రార్థనకి వెళ్దాంరా, నీ ఆలయాన్ని దేవుడికి దగ్గర తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. రే కోటానికి వెళ్దాంరా, ఆలయం దగ్గరికి, ఇదిగో ఆరాధనకి వెళ్దాంరా, ప్రభు వల్లకి వెళ్దాంరా, సువార్తకి వెళ్దాంరా, నశించిపోయే ఆత్మలకు సువార్త చెప్పడానికి బయలుదేరదాంరా, లేకపోతే దేశం కోసం, రాష్ట్రం కోసం, మన ప్రాంతం కోసం చేతులెత్తి విజ్ఞాపన చేద్దాం రా అని ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి నీ ఆలయాన్ని దేవునికి ప్రేరేపిస్తాడు. ఇంకా చెప్పాలంటే, ఇంకొంచెం ఒక అడుగు ముందుకే చెప్పాలంటే, దేవుని పని జరుగుతుంది కదా, ఆ పని ఎంతవరకు వచ్చిందో, ఏం జరుగుతుందో, దేవుడి పని ముందుకెళ్ళిందో లేదో అని లోపల ఉన్న దేవుడు దాన్ని పరీక్షిస్తాడు, గమనించుకుంటాడు. ఆ పరిచర్య కొరకు సమయాన్ని, కాలాన్ని, నీ బలాన్ని నిర్ణయిస్తాడు ఆ పరిచర్య కొరకు. కానీ వీటిల్లో ఎక్కడా నువ్వు ఏలు పెట్టట్లేదంటే నీ ఆలయంలో ఖచ్చితంగా దేవుడు లేడు, వేరే ఎవరో ఉన్నారు. ఎవరుంటారు? సింపుల్. ఈరోజు చర్చికి రాకుండా ఒక ఆయన పెళ్ళికి పోయిండు. ఇప్పుడు ఆ గుడిలో చర్చి ఉందా? దేవుడు ఉన్నాడా? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉన్నారా? చెప్పరేందమ్మా? ఈరోజు బల్లారాధన వదిలేసి పొగాకు కోయటానికి పోయారనుకో, ఇప్పుడు ఈ గుడిలో యేసు రక్తం యేసు శరీరం ఉందా? పొగాకు ఉందా?
నేను చెప్పట్లమ్మా, మీరే చదువుతున్నారు తల్లి. అన్నలారా వినండి, ఈ గుడిలో ఆదివారం ఆరాధన జరగకుండా ఫంక్షన్ జరుగుతుందనుకో, అప్పుడు ఆ గుడిలో ఎవరున్నట్టు? సింపుల్. ఇప్పుడు నువ్వు ఎన్ని ఆరాధనలు గుడిలోంచి యేసయ్యని తీసేసి విగ్రహాన్ని పెట్టావో, పెళ్ళిని పేరంటాలు పెట్టావో, లోకాన్ని పెట్టావో, రాజకీయ నాయకుల మీటింగులు పెట్టావో, లోక సంబంధమైన వ్యవహారాలు పెట్టావో, లేకపోతే ఇలాంటి పంచాయతీలు పెట్టావో, నువ్వే ఆలోచన చేసుకో. నీ గుండె గుడిలో దేవుడు ఉంటే నువ్వు పరిగెత్తుకుంటూ యేసయ్య దగ్గరికి వచ్చేస్తావు. చప్పలు కొట్టు గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే నీ ఆలయం మీద అధికారం దేవుడిది ఉంటే నువ్వు దేవుని సంబంధం అవుతావు. నీ ఆలయాన్ని కట్టినవాడు అవుతావు. నీ జీవితాన్ని బాగు చేసుకున్నవాడు అవుతావు. నువ్వు మోకరించినా, నడిచినా, లేచినా, పడుకున్నా దేవునికి మహిమకరంగా బతుకుతావు. అప్పుడు దేవుని రాజ్య సంగతులు గుర్తుపడతావు. నీ ఆలయంలో లోకం ఉంటే ఇక దేవుడితో నీకు పని లేదు. దేవుడి గురించి ఆలోచన చేయవు, మందిరం గురించి ఆలోచన చేయవు, సంఘాన్ని గురించి ఆలోచన చేయవు, భక్తి గురించి ఆలోచన చేయవు. ఎంతసేపు ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా, ఏమి కూడబెడదామా అని లోకం మీదే పరిగెడతావు. ఎస్, నువ్వు లోక సంబంధమైన మనసు కాకుండా దైవికమైన మనసు కలిగి ఉంటే నువ్వు ఆలోచన చేస్తావు. ఎలాగ ఆలోచన చేస్తావు కదా. దైవజనుడైన పౌలు గారు ప్రతి పత్రికకు లేఖ రాస్తున్నప్పుడు ఒక మాట అంటాడు, మన పితరులు, మన పితరులు, మన పితరులు జయించిన వారు, విశ్వాస వీరులు, ఖడ్గములను జయించిన వారు, మరణమును జయించిన వారు, అగ్నిగుండాలు దాటిన వారు, పితరులు పితరులు పితరుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా మోడల్గా చూపిస్తాడు మన పైన ఉన్న వాళ్ళు. ఎందుకని? ఆయన ఎప్పుడు వాళ్ళ గురించి ధ్యానం చేస్తారు. వాళ్ళు ఏం చేశారో చూసావా? మోషే ఎలాంటి త్యాగం చేశాడు చూసావా? అబ్రహాం త్యాగం చూసావా? ఇదిగో ఆ హానోకు త్యాగం చూసావా? హేబేలు త్యాగం చూసావా? వాళ్ళని జ్ఞాపకం చేస్తాడు. ఎందుకని? ఆలయంలో ఎప్పుడు వారిని రివిజన్ చేస్తూ ఉన్నాడు. నేను వాళ్ళకంటే పెద్దోని కావాలి, వాళ్ళకంటే గొప్పోని కావాలి, వాళ్ళంత విశ్వాస వీరత్వంలో ఆ సాధన చేయాలి, దేవుని ఎదుట నేను నిలబడాలి, ఆయన సముఖం ఎదుట నేను ఆయన మహిమను పొందాలని వాళ్ళని గురించి రివిజన్ చేస్తాడు. అవి నీకు ఆలయంలో లేవనుకో, లోకం వస్తుంది. నేను కూడా ఒక ఎలైన మస్కలాగా అయిపోవాలి, ఒక అంబానీలాగా అయిపోవాలి. ఆ మధ్య ఒక కుక్క గురించి నా మైండ్లో బాగా పడింది, చెప్పిన మీకు చాలాసార్లు. అంబానీ కుక్క కొన్న విలువ లేదా మనిషికి చా అనుకున్నా. తర్వాత దేవుడు అన్నాడు, కుక్క గురించి ఆలోచన చేస్తావు, ఇంత తెక్కలోడా, నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టాలంటే కుక్క గురించి ఆలోచన చేస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో దేవుని ఆలయం హృదయ అంతరంగంలో పెట్టుకున్న వారి గురించి చెప్తారా? ఆమేన్. దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, నీ హృదయాంతరంగంలో దేవుని ఆలయం ఉంటే నువ్వు ప్రార్థన చేసినా, నడిచినా, పడుకున్నా పైనున్న వాటి మీద మనసు పెట్టుకుంటావు. పైన ఏమున్నాయి? పైన ఆ అనుభవం పైన ఉంది. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పలు కొట్టండి అందరు గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హలో, భూమి చాలా చిన్నది, చాలా చిన్నది, పైన చాలా ఉన్నాయి. ఈ భూమి మీద ఉన్న సముద్రము కంటే 7 అంతల నీళ్లు పైనే ఉన్నాయి. చాలామందికి ఈ విషయం తెలియదు. పైన ఈ సైంటిస్టులు రకరకాల మాటలు చెప్తారు. ఏమని చెప్తారు? మేఘం అంట సముద్రంలోకి వెళ్ళిందంట, నీళ్ళన్నీ తీసుకుందంట, ఇంకా దీనికి ఇదే పని, నీళ్ళు తీసుకుందంట, పైనుంచి వదిలేస్తుందంట. ఇది సైన్స్. కానీ నాకు తెలిసిన సైన్స్ చెప్పానా, దేవుడంట భూమి మీద ఉన్న నీటిని, ఈ విశ్వాన్ని సృష్టించినప్పుడు జలములను వేరు చేశాడంట. పై జలములుగాను, కింది జలములుగాను. ఇప్పుడు నీళ్ళు పైన ఎక్కువ ఉన్నాయా, కింద ఎక్కువ ఉన్నాయా? పైన ఎక్కువ ఉన్నాయి. పైన ఎక్కువ. ఆదికాండం 1వ అధ్యాయంలోని మాటలు ఉంటాయి, పై జలములు, కింది జలములు. అందుకే నోవాహు ప్రళయం వచ్చినప్పుడు ఆయన ఆకాశపు తూములు తెరచాడంట. ఈ మేఘాలన్నీ ఆ నీళ్లను మోస్తున్నాయి. నీళ్లు మేఘాల్లో దాచి మోపిస్తున్నాడు దేవుడు. అందుకే నీళ్లతో నిండిన మేఘాలు. ఇది పీల్చుకునే పని లేదు. అర్థమవుతుందా మీకు? పీల్చుకునే పని అవసరం లేదు. పీల్చుకుంటే మరి ఎడారులు ఎట్లా వాన ఎందుకు పడట్లేదు? ఎక్కడెందుకు పడుతుంది? దేవుడు ఎక్కడ వర్షం కురిపించాలంటే అక్కడే కురిపిస్తున్నాడు, ఎక్కడ వద్దంటే అక్కడ ఆపేస్తున్నాడు. ఆయనకు తిక్కరేగిందంటే ఎండిన ఎడారిని సునామీతో ముంచేస్తున్నాడు. అక్కడ ఎట్ట వస్తున్నాయి? దేవుని మనసు అర్థం చేసుకోండి. పైన ఏమున్నాయంటే నీళ్ళ గురించి కాదు నేను మాట్లాడుతుంది. పైన సింహాసనం ఉంది, పైన స్ఫటికం వంటి సముద్రం ఉంది, పైన పరలోకం ఉంది, పైన అధికారం ఉంది, పైన మన్నా ఉంది, పైన జీవ నది ఉంది, జీవ వృక్షం ఉంది,
జీవ గ్రంథం ఉంది. నీ చరిత్ర మొత్తం బయటికి పెట్టే ఆ గ్రంథం పైన ఉంది. తొందరగా వెళ్ళి బుక్ చూసుకోవాలా అర్జెంటుగా. హల్లెలూయా. ఎటుకి వెళ్ళు చెప్పండి. 9వ తరగతి చదువుతున్నా, బాగా గుర్తున్న ఇన్సిడెంట్ చెప్తున్నా. 9వ తరగతి ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ పెట్టారు. చదివితేగా నేను కూడా ధోని అయిపోదామని క్రికెట్ పిచ్చి దమ్మిడిగా పనికిరాదు. మనోళ్ళు కూడా ఇప్పుడు అదే పిచ్చిలో ఉంటారు కదా. ఎండ లేదు, వాన లేదు, నీళ్లు లేదు, అన్నం లేదు, స్నానం చేసేది కూడా లేదు. పొద్దుగులు గ్రౌండ్లోనే అక్కడే. చివరాఖరికి తెలిసింది దీనివల్ల ఒక్క రూపాయి ఉపయోగం లేదు, ఒక ముద్ద ఉపయోగం లేదని. అది అనుభవించినాక అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు మనం చెప్తే ఎనరు, వాళ్ళకోళ్ళు తెలుసుకోరు. వాస్తవం ఇది. ఆడి 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 అలిసిపోయి పరీక్షలు రాస్తే ఏమవుతుందన్నా, నా బాధ పెన్ను పేపర్ తీసుకొని సరే క్రిమినల్ మైండ్ పెట్టి ఒకటి పరీక్షలు రాసిన తర్వాత స్టాఫ్ రూమ్లో కదా పేపర్లు ఉంటాయి, మనకు అన్ని తాళాలు మన దగ్గర ఉంటాయి. పరీక్షలు రాసి ముందు అర్జెంటుకి వెళ్ళి ఆ పేపర్లు తీసుకోవాలండి. మొత్తానికి ఈసారి సార్ ఏం చేశాడు, స్టాఫ్ రూమ్ తాళం మార్చేసి పేపర్ లోపల పెట్టి తాళం మీద మార్చుకొని వెళ్ళిపోయాడు. ఇక మా దగ్గర ఉన్న తాళాలు రావాయా, కిటికీలేం పగలవు, గవర్నమెంట్ బిల్లులు పటిష్టంగా ఉంటాయి. ఇప్పుడు కట్టే ఊరికి గుద్దితే పగులుతాయి, కానీ అప్పుడు పాపం బాగా కట్టేవాళ్ళు. ఇంకేం చేస్తాం, పేపర్లు తీసుకొని సార్ వచ్చాడు లోపలికే. ఇప్పుడు నా బాధ ఏంటంటే ఫస్ట్ పేపర్ నాదే అయితే గబక్కుని తీసుకొని లోపల పెట్టుకుందాం. కొద్దిసేపు ఆగితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆయన, ఒక్కోటి. ఆ ఎక్స్ప్లెనేషన్లో మనకు గుడ్డి సున్నా వస్తే చండాలంగా ఉంటుంది కదా. పరిగెత్తుకుంటే నా పేపర్ తీసుకుందాము, దగ్గర కూర్చొని నా పేపర్ లాక్కుందాము, ఎంత తపనో. అదే నేను కనుక నా పేపర్లో అద్భుతమైన మ్యాటర్ రాసి 100 మార్కులు ఉంటే, వెనకాల ఎట్టుంటుంది నా సింహాసనం, వెనకాల కూర్చుంటా. ఆయన పిలవాలా, ఇదిగో జాన్సన్ బెదరో ఇన్ని మార్కులు అంటే ఎట్ట వస్తాం డిగ్రీ. ఎందుకని మ్యాటర్ ఉంది అక్కడ. మ్యాటర్ లేకపోతే ఆడనే కూర్చొని గబుక్కున్నా ఏమంటే ఒక్కొక్కడి పాపం మ్యాటర్ లేదా, సార్ నీకు దండం పెడతా నన్ను పాస్ అలాంటి వాళ్ళు తగలేదమ్మా, మస్తుగా ఉన్నారు. ఇప్పుడు మన చర్చిలో ఉన్న వాళ్ళు మన జీవగ్రంథంలో కనీసం అయ్యా నేను బలహీనరాలయ్యా, ఆ సీరియల్ వద్దనుకుంటున్నా చూస్తున్నాయ్యా తప్పున, అలాంటి ప్రార్థన కూడా ఉండదు వాళ్ళకే. ఆ మాటలు గ్రంథంలో ఉండవు. నువ్వు ఏది రాస్తే ఏది మాట్లాడితే అదే నీ గ్రంథంలో ఉంటుంది. అది పైన ఉంది. నీకు క్రొత్త పేరు ఇస్తాడంట పరలోకంలో, అది పైన ఉంది. ఏ పేరు ఉందో నీకు అధికారం ఇస్తాడంట. ఏ అధికారం ఇస్తాడో, నీకు బహుమానం ఇస్తాడంట. ఏ బహుమానం ఇస్తాడో నీ మనసు పైన పెడతావంట. ఎప్పుడు నీ ఆలయంలో, నీ గుండెల్లో దేవుని సింహాసనం ఉంటే. లేకపోతే లోకాన్నే కదా, కిందే కదా పెడతావు. అందుకే లేఖనంలో రాయబడిన మాట ఏంటో తెలుసా, మనము దేవుని శక్తిని, సిలువను ఎరుగక, దేవుని ఆ మరణపు త్యాగాన్ని అర్థం చేసుకోలేక లోకం వెంట పరిగెడుతున్నావు. యేసయ్య మరణం నీకు అర్థమైతే ఒక మదర్ తెరిసాలాగా మారిపోతావు నువ్వు. నిజం. యేసయ్య ప్రేమ నీకు అర్థమైతే నీవే ఒక గ్రహం స్టెయిన్స్, ఒక ప్రవీణ్ పగడాల, నువ్వే ఒక యేసన్ అవుతావు, నువ్వే ఒక మేరక్ అవుతావు. ఇంకా చెప్పాలంటే నువ్వే ఒక జాన్సన్ బెదర్ అవుతావు. హల్లెలూయా. నీకు అర్థం కాల, అందుకే చప్పట్లు కొట్టి కాడ ఆగిపోయావు. నీకు అర్థం కాల. అర్థం కాకపోగా పెద్ద ప్రమాదంలో ఇరుక్కున్నారు మీరు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మీ ప్రమాదం ఎంత డేంజర్లో ఉందంటే 3వ అధ్యాయం, ఫిలిప్పు సంఘానికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదవండి. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచు వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల మీద. అబ్బా, ఎంత చండాలమైన మాట రాశాడబ్బా. సిగ్గుపడాల్సిన విషయాలు, ఈ పని చేయలేనందుకు సిగ్గుపడమంటే నిబ్బరంగా నిలబడుతున్నారు. ఈ పని చేస్తున్న సిగ్గు లేదా అంటే అదేదో అతిశయంగా మాట్లాడుతున్నారు. ఫ్యాషన్ అయిపోయింది. పాపము ఫ్యాషన్ అయిపోయింది. సిగ్గుపడాల్సిన విషయాల మీద అతిశయం పెంచుకుంటున్నారు. నువ్వు సిగ్గుపడాలి దేవుని కొరకు సాక్షిగా బ్రతకనందుకు. నువ్వు సిగ్గుపడాలి ప్రార్థన చేయనందుకు. నువ్వు సిగ్గుపడాలి ఒక ఆత్మకి సువార్త చెప్పనందుకు. నువ్వు సిగ్గుపడాలి సమాజంలో నేను దేవుని నమ్ముకున్నాను, నా రక్షకుడు యేసు క్రీస్తు అని చెప్పనందుకు, చెప్పలేనందుకు సిగ్గుపడాలి. కానీ దాన్ని దాచిపెట్టుకొని అతిశయంగా తిరుగుతున్నాను. ధైర్యంగా నేను క్రిస్టియన్ కాదులే, నాకు సంబంధం లేదులే అని. సిగ్గు లేదా?
సిగ్గు లేదా? ప్రభు నమ్ముకున్న 8 సంవత్సరాలైంది, ఒక్క ఆత్మకు సువార్త చెప్పలేదు. సిగ్గుపడవలసిన విషయాలు. అనేకులంట సిలువకు శత్రువులుగా మారారండి. మరలా చదవమా మాట. మీరు అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా మారారు. చాలమ్మా. దీనిని గురించి పలుమార్లు మీతో మాట్లాడుతున్నాడు. ప్రతి ఆదివారం దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. మన సంఘంలో అయితే, మన పరిచర్యలు అయితే దేవుడు సంఘం, నేను నా భక్తి, నా విశ్వాసం, నా కానుక, నా పరిచర్య, నా త్యాగం, నా బతుకు నాకు తెలుసు, నా రేంజ్ ఏంటో. అంతటితో ఉండొద్దా? సిగ్గుపడాల్సిన విషయాల్ని మరలా సమాజంలో అతిశయంగా మాట్లాడతావా? ఎన్ని ప్రసంగాలు ఏంటో ఎప్పుడు అర్థం చేసుకుంటావు? మార్పులు నీలోంచి రావాలని కదా దేవుడు కోరుకునేది. ఆలోచన చేయండి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి అదేదో పెద్ద జీవ గ్రంథంలో నీ పేరు యుగయుగాలు రాజ్యమేలే మనిషిగా ఉంటా ఉన్నట్టుగా ఫీల్ అయిపోతున్నవే. దేవుని పని కొరకు ఏదైనా ఒక త్యాగ సంబంధమైన జీవితం, అనుభవం నీ జీవితంలో కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అది అర్థమైతే ఉట్టిగా ఊరకే ఆది కాండం నుంచి వరుస పెట్టండి మీరు పితరుల జీవితాలు. అర్థమైతే ఆ పనులు మీరు చేయగలుగుతారు. మీరు చెప్పండి. నేను పలుమార్లు చెప్పా, మనం ప్రతిరోజు పాటలు తెగ పాడేసుకుంటూ ఉంటాం. ఆ పాటల్లో ఉన్న అర్థాలు చాలు, అసలు ఈ ప్రసంగాలతో కూడా పనిలేదు. పలుమార్లు గతంలో కూడా చెప్పా, నీవు చేసిన నేనేమి చెల్లింతును, ఆ పాట పాడుకుంటాం కదా. అది ఒకవేళ బాగుందని పాడుతున్నావో లేదో కానీ నా మట్టుకైతే ఎన్నటికీ కృతజ్ఞత మనసు కలిగే పాడుకుంటా. ఆయన చేసిన మేలుకు నేనేం చెల్లించనయ్యా? దూడల్ని ఇస్తే పోద్దా? పొట్టేళ్ళని ఇస్తే పోద్దా? వేలాది నదులంత విస్తార తైలం ఇస్తే పోద్దా? లేకపోతే నా జ్యేష్ఠ పుత్రుని ఇస్తే పోద్దా? ఏమి ఇస్తే పోయిద్దయ్యా నీకు? ఏం చేసినా తక్కువే. అందుకే ఇక ఉన్నదంతా జీవితం త్యాగం. మీకు తెలుసో లేదో, నాకు వచ్చే డబ్బు ధనం, దాంట్లో ప్రతి పైసా మిగిలిచ్చి ఏసైకే ఖర్చు పెడతాను నేను. బజార్లో మట్టి మేక మేసినట్టు మెయిను తినాలని అసలు ఆలోచన కూడా ఉండదు. ఏదైనా కొనాలని ఆలోచన ఉండదు. నేను వేసుకున్న చొక్కా 4 ఏళ్ల క్రిందట నాకు ఒక అన్న ఇప్పించిండు. అయ్యే నా జీవితంలో 10 చొక్కాలు నేను ఎప్పుడు కొనలా. నేను ఎవరో ఒక పిల్లవాడు 10 చొక్కాలు కొన్నాడు అన్నా అని చదువుతున్నాను. నాకు పాపం వాడు నాన్న సంపాదించాడు కాబట్టి వాడికి ఎత్తాడు. నేను ఎప్పుడు తీసుకోవాలా? లోక సంబంధమైన మటన్ కొనాలి, చికెన్ కొనాలి, చేపలు కొనాలి, డమ్మంగా ఉండాలి, అవి కొనాలి, ఇవి కొనాలి. ఏమండవు. ఏసయ్య పనే. నా రూమ్లో ఉన్న వస్తువుల కంటే చర్చిలో ఉన్న వస్తువులకు 100 రెట్లు విలువ ఎక్కువ. హల్లెలూయా. నా రూమ్ మొత్తం వెతికితే మీకు ఒక 10,000 నుంచి 20,000 సామాన్ దొరుకుతుంది. కానీ చర్చిలో వెతికితే ఇట్లాంటి చెప్పకూడదేమో, దొంగలు పడతారేమో. అంత వాల్యూ చర్చి గురించే నా మైండ్ ఆలోచన ఉంటుంది. నా ప్రతి క్షణం ఎక్కడ నాకు ఏ ఆఫరింగ్ వచ్చినా దేవునికి ఎంతవరకు ఉపయోగపడుతుందని ఆలోచన చేస్తాను. నేను కొనేది ఒకటే, పెట్రోల్ ఒక్కటే కొనేది ధైర్యంగా. అది విశ్వాసం. చెప్తాను మీరు, ఇలాంటి త్యాగం దేవుడు మీ నుంచి కోరుకుంటున్నాడు. మీ నుంచి ఒకవేళ మిమ్మల్ని కూడా ఒకవేళ అబ్రహాములాగా, ఇస్సాకులాగా, యాకోబులాగా ఎన్నుకొని ఏర్పాటు చేసుకుంటే మీ త్యాగ సంబంధమైన మనసు ఎలాగుంటుంది? ఎందుకంటే సిలువను గురించి మీకు తెలియక, సిలువ గురించి, సిలువ త్యాగం గురించి మీకు అర్థం కాక నిర్లక్ష్యం చేసి మీ ఆత్మీయ జీవితాన్ని నష్టపరుచుకుంటున్నారు. కానీ గుర్తుపెట్టుకో, ఈ ఆరాధనలో సిలువకు మీరు శత్రువులుగా కాక మిత్రులై, పాలి భాగస్తులై, భాగస్వాములై బ్రతుకుదురుగాక. ఆమేన్. సిలువకు దూరంగా ఉండొద్దండి. దేవుడికి దూరంగా ఉండొద్దు. పరిచర్యకు దూరంగా ఉండొద్దు. భక్తి చేయడానికి దూరం కావద్దు. మీ ఎముకలు ఇరిగినా సరే భక్తిలో నిలబడండి. దేవుని శక్తి పొందుకొండేస్తున్నాము. ఆమేన్. మీ ఆలయంలో ఎవరున్నారో ఆ ఆలయంలో సింహాసనం ఎవరికి ఉందో పరీక్షించుకోండి. మీ ఆలయంలో ఏం జరుగుతుందో ఒకసారి అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ ఆలయంలో ఏం జరుగుతుందో కూడా చూసుకోండి. ఎందుకంటే మనం చదువుకున్న మాట, ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని, ఒకవేళ ఈ గుండెల్లో ఉన్న భక్తిని నువ్వు నాశనం చేయాలని, ఈ ప్రార్థన అవసరం లేదు, ఈ పరిచర్య అవసరం లేదు, ఈ భక్తి అవసరం లేదన్న థాట్ నీకు వచ్చిందనుకో, ఒకసారి ఏం జరిగింది తెలుసా? దేవుడి ఆలయం ఉంది, అక్షరానుసారమైన ఆలయం. అది దేవుడు కోరుకున్నాడు ఆ ఆలయంలో దేవునికి మహిమ రావాలని.
గుడి కట్టారు, దేవుడికి మహిమ వస్తుంది, అందరు ఆలయంలో కూడుకుంటున్నారు, గ్రంథాలు చదువుకొని ప్రవచనాలు చదువుకొని దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతున్నారు, అంతవరకు బాగానే ఉంది. ఈ మధ్యలో కొంతమంది ఏం చేశారు తెలుసా, జనాలు ఎక్కువ వస్తుండేసరికి పెత్తనం చేయటం మొదలుపెట్టారు. ఏం పెత్తనం చేశారు తెలుసా, ఇదిగో బలి అర్పించాలంటే ఈ పావురాన్నే కొనాలి, పావుర బల్ల, బలి అర్పించాలంటే ఈ రోకలే కొనాలి, రోకల బల్ల, బలి అర్పించాలంటే ఈ పొట్టేలు కొనాలి, పొట్టేల సంత. ఎక్కడ? ఆలయంలో వ్యాపారం మొదలుపెట్టారు. దేవుడు ఉండాల్సిన స్థలంలో, దేవుడికి మహిమ రావాల్సిన స్థలంలో వ్యాపారాన్ని ప్రారంభించాడు. దేవుడు ఆలయాన్ని ఏం చేశారు? పాడు చేశారు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన కోపం తెచ్చుకొని కొరడా తయారు చేసి కొరడాతో ఒక్కొక్కడికి బగలగొట్టాడు, బల్లల కింద దొల్లిచ్చాడు, రోకలు చెదరగొట్టాడు, ఆ పావురాలను ఎగరగొట్టాడు, మొత్తం నాశనం చేసి పడేశాడు. ఎందుకనయ్యా నీకు అంత కోపం? నా ఆలయాన్ని పాడు చేస్తావా? నా భక్తిని పాడు చేస్తావా? నేను కోరుకొని పిలుచుకొని రక్షణిచ్చి రక్షణలోకి నడిపిస్తే నువ్వెవడరా నా ఆలయాన్ని పాడు చేయడానికి అన్నంత కోపం వచ్చింది యేసయ్యకి. ఈరోజు మనం కూడా భక్తి చేసే క్రమంలో దేవుని నిర్లక్ష్యం చేసామనుకోండి, ఇంకంతే, మన జీవితం అంతా ఇంకా రిక్షా దుఃఖం పోవటమే. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఎందుకు ఆశీర్వదించబడలేదు తెలుసా? ఇందుకే, ఈ ఒక్క కారణమే, అంతే. ఆశీర్వదించబడ్డ వాళ్ళందరూ గొప్ప భక్తులు అన్నాయంటే ఇక వాళ్ళ గుడ్డేటిగా లక్కీగా దొరికిందేమో నాకు తెలియదు, కానీ దేవుని విషయంలో బలమైన సంకల్పంతో కూడిన తీర్మానం లేకపోతే మనం ముందుకెళ్ళలేము. రోజులు గడుస్తూ ఉంటాయి, మన వెనకాల వచ్చిన వాళ్ళు దీవించబడతా ఉంటారు, ఆశీర్వదించబడతా ఉంటారు, దేవుడు అద్భుతాలు చేస్తూ ఉంటాడు, వాళ్ళ సాక్ష్యాలు వింటూ ఉంటాం, దేవుడు వాళ్ళ కొరకు అనుగ్రహించిన ఆశీర్వాదాల గురించి వింటూ ఉంటాం. కానీ మనకేం లేవు, ఉసరమంట చూస్తూనే ఉంటాం, సంవత్సరాలు పోతూ ఉంటాయి, జీవితాలు ముందుకెళ్తూ ఉంటాయి, అట్లే ఆగిపోతాం. కాకపోతే నువ్వు కష్టంతో ప్రయాసపడి తిరిగి సంపాదించుకున్న ఆ 4 రాళ్ళే ఉంటాయి నీ దగ్గర. ఆ 4 రాళ్ళే, దేవుడిచ్చిందేమి ఉండదు, నీ సంపాదనతో వచ్చిందే ఉంటుంది. అది కూడా కింద పడతా మీద పడతా కాస్త కోస్త భక్తి చేసుకున్నావు కాబట్టి ఆ 4 రాళ్ళు కూడా మిగిలినాయి. లేకపోతే ఏమంటుంది? నిన్న ఎవరికో ఒక ఆయనకు ఆపరేషన్ చేసి కిడ్నీలోంచి 3000 రాళ్ళు తీశారంట. ఎన్ని? టీవీ 9లో చెప్పారు, నాకేం తెలుసు. లేకపోతే 3000 రాళ్ళు తీశాడు. 4 రాళ్ళు వేసుకోమంటే ఆయన ఒకసారి 3000 వేసుకుంటారు. మీరేం వేసుకుంటున్నారో వేసుకుంటారో చూసుకోండి ఒకసారి. ఆధ్యాత్మికమైన రాళ్ళు మనం సంపాదించాలి, ఇస్తున్నాము. ఆమేన్. అందుకని మన ఆలయంలో ఏముందో, వ్యాపారం జరుగుతుందా, దేవుడికి మహిమ కలుగుతుందా పరీక్షించుకోవాలి. సిలువకు మనం శత్రువుగా ఉన్నామా, మిత్రుడిగా ఉన్నామా పరీక్షించుకోవాలి. మనలో జీవనదే వెళుతుందా, లేకపోతే లోక సంబంధమైన సముద్రం పొంగుతుందా, ఆశల పొంగులు లేస్తున్నాయా గమనించుకోవాలి. ఇలాంటి పరీక్ష చేసుకొని, ఇలాంటి అనుభవం మనం కలిగి ఒక తీర్మానం చేసుకొని ప్రభు దగ్గరికి వస్తే, మన ఆలయంలో దేవుడే సింహాసనాసీనుడై ఉంటే అప్పుడు ఆయన బలా నమ్మకమైన దాసుడా, బలా నమ్మకమైన దాసురాలా అని ఆయన చేర్చుకొని ఆయన కుడి పార్శ్వమందు మనల్ని కూర్చోబెట్టుకుంటాడంట. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆధ్యాత్మిక జీవితంలో సిలువకు శత్రువుగా మారి భక్తి చేసే వాళ్ళ జీవితాలు ఎట్లా ఉంటాయో ఒకటే మాట చెప్పి నేను ముగిస్తా. ఒకరోజు యేసు ప్రభు ఆ మార్గంలో వెళ్తూ ఉంటే ఒక ఆవిడ, పెద్ద ఆవిడే, బాగా ధనవంతురాల్లాగే ఉన్నట్టుకుందంట. ఆవిడ వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా బోధకుడా అంటే, ఏందమ్మా? మా అమ్మాయికి దయ్యం పట్టిందయ్యా, చాలా ప్రయత్నాలు చేశాను, తిప్పని చోటే లేదు, ఎక్కడ స్వస్థత రాలా, నువ్వు బాగు చేస్తావని విని నీ దగ్గరికి వచ్చా, మా అమ్మాయిని కొంచెం బాగు చేయ్యా అంటే విన్నట్టుగా విన్నాడు. కానీ మరలా ఆ వైపు తిరిగి ఆయన పైన ఆయన చేసుకుంటున్నాడు. మరలా అటు వచ్చింది, బోధకుడా అయ్యా నీకే నాకు చెప్పేది, మా అమ్మాయి చచ్చిపోయేటట్టుందయ్యా, దయ్యం పట్టిందయ్యా, చివరి దినాల్లో ఉంది, కొంచెం బాగు చేయ్యా, కొంచెం ఒక్కరో స్వస్థపరచయ్యా అంటుందామా. మరలా ఇటు తిరిగాడు, మళ్ళీ ఈ పక్క వచ్చింది, ఇంకా లాభం లేదని పేతురు, పొద్దుకు లేందమని పో, ఎన్నిసార్లు చేస్తావు అన్నాడు పేతురు. అంటే పేతురు దగ్గరికి వచ్చి, నీ దండం పెడతావు, నువ్వు అన్న చెప్పయ్యా ఆయన. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి పేతురు చెప్పారు, బోధకుడా ఆవిడ విసిగించి మాట్లాడుతున్నాయా, కొంచెం ఆమె సంగతి చూడయ్యా అంటే పేతురుని మధ్యలో పెట్టుకుని యేసు ప్రభు అన్నాడు, ఇదిగో పేతురు చెప్పు ఆమెకే, నేను రొట్టె నా పిల్లలకు తెచ్చా, కుక్కలకు పెట్టను అన్నాడు. మీరైతే జెండా చెట్టు కాడ జాన్సన్ అన్న కుక్క అన్నాడు, మళ్ళా చర్చి కొత్తే కాదంటారా అనరా? మీరు ఒక్కళ్ళు గుండెల్లో పెట్టుకోరు, అవతల ఆలయాన్ని కూడా పాడు చేస్తారు. యాడికమ్మా సిగ్గులే, నేనే బాపోతులు యాడికి పోయాను. ఖచ్చితంగా యేసు ప్రభు ఇదే మాట అన్నాడు, కుక్కకి పెట్టను అన్నాడు.
అనడు. ఇప్పుడు ఆయన క్లియర్గానండి, నా రొట్టె నా ద్రాక్షరసం నా పిల్లలకి తెచ్చుకున్నా, నా పిల్లలకి పెడతా. అప్పుడు ఆమె ఏమన్నా, అయ్యా నువ్వు లోకమంతా దేవుడు కదా, నేను మాత్రం ఎవరు, నువ్వు సృష్టించిన పిల్లను కదా, నేను కూడా నీ బిడ్డనేనయ్యా, నాకు పెట్టాయా అనాలి. సిగ్గులేంది, నేను కుక్కనేది అనుకో స్వామి, నేను కుక్కనేది అనుకో అయ్యా అంటుంది. నేను కుక్కలా పెట్టనమ్మా అంటే కుక్కనే అనుకో, కుక్క పిల్లని అనుకో. నీ పిల్లలు భోజనం బల్ల మీద కూర్చొని భోజనం చేసేటప్పుడు అది జారి పడుతుంది కదా రొట్టె. పిల్లలు అన్నం తినేటప్పుడు చూసారా, మీరు అసలు జోన్నే చూడరు అనుకుంటా వాళ్ళు అన్నం తినేటప్పుడు. ఇక సగం మీద సగం కింద పళ్ళెం చుట్టూ ఉంటుంది, కుక్క కడుపు నిండిద్ది అన్నం తింటే. మరి నీ పిల్లలు తిన్నప్పుడు జారిపడే మొక్క ఉంటుంది కదా, ఆ మొక్క నా పిల్ల కూడా కుక్క పిల్ల అనుకొని పెట్టయ్యా. ఈరోజు చాలామంది దేవుని శరీరాన్ని, దేవుని రొట్టె, శరీరం అనే రొట్టె ద్రాక్షారసాన్ని కుక్క పిల్లలాగా తింటున్నారు. అంటే కుక్క పిల్ల అంటే ఎందుకు చెప్తున్నా, పేతురు చెప్తాడు, పేతురు పత్రిక ఎక్కడ మాట చదువు, పేతురు రాసిన 2వ పత్రికనా, పాస్టమ్మ గారు ఉంటే అడ్రస్ చెప్పేది కనపడలేదా? పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడగబడిన పంది బురదలో దొర్లుటకు మరలనట్టు నిజమైన సామెత వీరికి సెట్ అయిపోతుంది. ఎవరికి? ఈ కుక్కలాంటి వాళ్ళకి. బాప్తిసం తీసుకొని భక్తి చేసుకొని తీర్మానం చేసుకొని అబ్బబ్బో పెద్ద పెద్ద నిబంధనలు చేసి పెద్ద పెద్ద మాటలు చెప్పి, అసలు ముందు నేనే తలకాయ, నేనే కిడ్నీ, నేనే లివర్, నేనే కన్ను, నేనే అన్ని మాటలు చెప్పి, ఇక దేవుడు మన ద్వారా మహిమ తెచ్చుకుంటాడు ఈ ప్రాంతంలో, ఇన్ని మాటలు చెప్పి వదిలేసిన దానికి తిరిగిన కుక్క. దేవుడు అంటాడు, ఒరే నువ్వు నా పిల్లోడివిరా, నా వారసుడివి, బల్ల మీద కూర్చొని తినరా, నీకు భోజనం పెడతా, నా రొట్టె నా పిల్లలకు తెచ్చాను, నువ్వు ఆయన బిడ్డవి. ఈరోజు ఈ మందిరంలో ఉన్న నీవు సాక్షాత్తు యేసయ్య పోలికలో రూపుదిద్దు పడుతున్న బిడ్డవి, కుమార్తెవి, కుమారుడివి. ఆమెను అనలేకపోయారు మీరు, ధైర్యం లేదు మీకు. హల్లెలూయా! ఆయన పోలికలోకి మారుతున్నాం మనం. ఆయన మనల్ని పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పరలోకపు ప్రత్యక్షత ద్వారా ఆయన పోలికలోకి రూపుదిద్దుతున్నాడు మనల్ని. మనం ఆయన వారసులం. మనం కుక్క పిల్లలం కాదు. ఎవరున్నారు కుక్కలో? అల్లుళ్ళు చెప్పండి, కుక్కలంతా అందరూ అలట్టుకున్నారు. ఎందుకంట మనం ఎందుకు కుక్కలు, మేమెందుకు ఆ కుక్కలు? నేను గనక ఆడు ఉండింటే ఖచ్చితంగా ఏసైతే ఇదే మాట అనేవాడిని. నన్ను కుక్క అంటావేందయ్యా, నన్ను కుక్క అంటావు, నేను నీ వారసున్నయ్యా, తేడా ఉందేమో చూసుకో, దావీదు మాట్లాడినట్టు మాట్లాడేది యేసు రక్తవిజయం. నేను కూడా నీ బిడ్డనేనయ్యా, ఒకవేళ నీ బిడ్డను కాదా, ఏం చేస్తే నీ బిడ్డను అవుతాను చెప్పు, మునగమంటే ఎవరు దాన్ని పోయి మునిగొస్తా, అప్పో సప్పో, నేను నీ బిడ్డను అవుతా, నీకేం తేడా ఉందో చెప్పు అడుగుతా. కానీ ఈ సిగ్గులే నా అడుగుతుంది, నేను కుక్కని, నా పిల్ల కుక్క పిల్ల, నీ మొక్కలు, నీ పిల్లలు తిన్న మొక్కలు జారి పడతాయి కదా, ఆ మొక్కలు పెట్టయ్యా. ఈరోజు బల్ల మీద ఉన్న రొట్టె తినే దేవుని వారసుడివా, బల్ల కింద పడిన రొట్టె తినే కుక్క పిల్లవా? బల్ల కింద పడే రొట్టె సైతాన్, అర్థమవుతుందా? బల్ల మీద ఉన్న రొట్టె పరిశుద్ధాత్మ దేవుడు. ఆమెన్. నువ్వు వారసుడు అయితే పరిశుద్ధాత్మ ద్వారా శరీరము రొట్టె భుజిస్తావు. నువ్వు కుక్కవైతే ఫస్ట్ దయ్యాలు కనపడేది కుక్కకే, ఫస్ట్ దయ్యాలు పట్టేది కుక్కకే. అందుకే ఎవరో తన్నట్టు నరుతుంటుంది కుక్క, ఎవరు కొట్టరు దాన్ని, ఎవరేమంటారు. కానీ ఎందుకు విచిత్రంగా అరుస్తుంది. పక్కన ఏందిరా అంటే, రే దాన్ని దయ్యం కనపడుతుంది రా అంటే, ఇడికి పెద్ద పియాల్చి తెచ్చినట్టు కుక్కల మీద అంత పరిశోధన చేసినట్టు చెప్పేస్తా ఉంటాడు. ఇక దయ్యాలు కనపడుతుంది దానికి, అరుపును బట్టి శబ్దాన్ని బట్టి రకరకాలుగా కుక్కలకే ఎక్కువ దయ్యపు శక్తుల ప్రభావాలు పనిచేస్తాయి. అందుకే చెప్తున్నా, కింద పడిన రొట్టె తినేది దయ్యపు పాత్రలోనిది, పైనున్న రొట్టె తినేది పరిశుద్ధాత్మ పాత్రలోనిది. హల్లెలూయా! అందుకే దైవజనుడైన పౌలు గారు అంటారు, కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తారు, మీరు దయ్యముల పాత్రలోనిది చేయి వేసి భుజిస్తున్నారా, లేక మొదటి పత్రిక 10వ అధ్యాయము 21వ వచనం.
మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. బా హలో, మీరు దయ్యాల పాత్రలోనిది తింటున్నారా, దేవుడి పాత్రలోని తింటున్నారా? మీ ఇష్టానుసారంగా మీకు నచ్చిన పాత్రలోనిది తిని దేవుడికి రోషం పుట్టిస్తావా? ఆయన కోపం తెప్పిస్తావా? పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట, మీ ఇష్టం వచ్చినట్టుగా బలారాధనలు చేసి మీకు నచ్చినట్లుగా చేసి ఇదే దేవుడి పాత్ర అని మీరు చెప్తే దేవుడికి రోషం పుట్టదా? అంటే క్రమం లేకుండా, దిద్దుకోకుండా, సమాధాన పడకుండా, పశ్చాత్తాపడకుండా, ఐక్యపడే మనసు లేకుండా, చెప్పిన వాక్యాన్ని బట్టి తీర్మానం చేసుకోకుండా నీ ఇష్టానుసారంగా గర్వంగా అదే మనస్సాక్షితో నువ్వు చెయ్యి వేస్తే నువ్వు దేవుడికి రోషం పుట్టించిన వ్యక్తి అవుతావు. అదే వాక్యానుసారంగా దిద్దుకొని తీర్మానం చేసుకొని దేవుడితో మరలా నిబంధన నూతన పరుచుకొని అప్పుడు నువ్వు చెయ్యి వేస్తే వారసుడు అవుతావు. ఆమేన్. బల్ల మీద ఉన్న రొట్టె సింహపు పిల్లలైన మనకు, బల్ల కింద రొట్టె కుక్క పిల్లలైన అవిశ్వాసులకి. ఇక అవిశ్వాసంతో లోకాన్ని మనసులో పెట్టుకొని లోక ఆశలతో నిండిపోయి లోకం వైపు చూస్తూ రొట్టెలో చేయేస్తావో, ఆయన వారసత్వం ఆయన పోలికలోకి వచ్చి సింహపు పిల్లల్లాగా మారి బల్ల మీద ఉన్న రొట్టెను భుజిస్తావో నీ చేతిలోనే ఉంది. గుర్తుపెట్టుకో, ఈ పునరుద్ధరణ ఆరాధనలో దేవుడు మాట్లాడిన మాట గుర్తుపెట్టుకో. నీ ఆలయంలో దేవుడు ఉండాలి, అది భక్తితో కూడింది అయి ఉండాలి, అది దేవుని మందిరానికి దేవుని ఉద్దేశాలకు దగ్గరగా ఉన్నది అయి ఉండాలి. నీ ఆలయంలో లోక సంబంధమైన వ్యాపారాలు ఉండకూడదు. నువ్వు మోకరిస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సింహాసనాన్ని కనబడాలి. దేవుని రొట్టె, దేవుని రక్తం, ఆయన ద్రాక్షారసం శరీరం అనబడిన ప్రభు బల్ల నీలోకి వస్తే అక్కడ నుంచి మొదలైన ఆ జీవ నది నీలో ఉన్నటువంటి లోకమనే సముద్రాన్ని మంచి నీరుగా మార్చునుగాక. అదే కదా మాట యెహెజ్కేలు గ్రంథం. నేను ముగిస్తున్నాను, ఇది ఒక మాట చదవండి. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం చివర 12వ వచనంలో రాయబడిన మాట చూడండి. సరే, 8వ వచనం చూడండి, నేను చదువుతున్నా చూడండి. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఊపికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళు అవుతాయంట. భూమి పుట్టినప్పటి నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎన్నో నదులు సముద్రంలోకి వెళ్తున్నాయి. ఇటు బంగాళాఖాతంలోకి, ఇటు అరేబియా మహాసముద్రంలోకి. ఎప్పుడైనా నీళ్లు మంచి నీళ్ళు అయినాయా? ఇది సాధ్యమయ్యే పని కాదు. కానీ ఇక్కడ మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఆ నీళ్లు సముద్రంలో పడగా అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళు అయినాయి. సముద్రం అనే ఈ శరీరానికి యేసు రక్తము, ఏ శరీరం అనే జీవపు నీరు మనలోకి రాగానే ఈ సముద్రం అనే ఈ శరీరం మంచి శరీరంగా మారిపోవునుగాక. కాబట్టి దేవుని బిడ్డలారా, దయ్యానికి సంబంధించిన బోధలు, దయ్యానికి సంబంధించిన పాత్రలు, దయ్యానికి సంబంధించిన బల్లారాధన ఎంత వివరంగా చెప్పాడు చూడండి. బల్లారాధన ఉందంట, కానీ అది ఎవరిది? దయ్యానిది. దయ్యాల బల్లారాధన. బోధ ఉంది, దయ్యాల బోధ. విశ్వాసం ఉంది, దయ్యాల విశ్వాసం. చాలా ఉన్నాయి. వీటన్నిటిలో మనం పరీక్షించుకొని మన జీవితాన్ని కాపాడుకొని ఈ ఆలయంలో దేవుని స్థిరపరచుకొని ఆయన రాజ్యానికి మనం సిద్ధపడదుము గాక. అందరి తలలు వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్క క్షణం అందరూ అలాగే తలలు వంచి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రం నాయన. మరొకసారి మీ పాద సంధికి చేరి ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ పునరుద్ధరణ ఆరాధన ఈ 6వ మాసం మొదటి రోజు ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తుతి చెల్లిస్తున్నాం. మీ మాటల మకరందం చేత, మీ పరలోకపు ప్రత్యక్షత చేత మా ఆత్మీయ జీవితాన్ని మరలా పురికొల్పినందుకు స్తుతి చెల్లిస్తున్నాం. ఇంతవరకు జరిగించిన ఆరాధన కొరకు స్తోత్రం. జరగబోతున్న ప్రభు బల్లారాధన గురించి కూడా యేసయ్యా, మీ సన్నిధిని మోకరించిన మీ పిల్లల్ని యోగ్యులుగా ఎంచండి. అయోగ్యంగా ఎవరు చేయి వేయకూడదు. మీ రక్త మాంసాల్లో ఉన్నటువంటి శక్తి నిశ్చయముగా ప్రతి ఒక్కరూ పొందుదురుగాక. ఈ రాజ్యానికి అనుమతినివ్వాలి. గుండెల్లో గుడి కట్టిన మీ ఆలయము గడప కమ్ముల పునాదుల్లో నుంచి మీ జీవనది పెళ్ళుబికి పొంగి పొరలున్నట్లుగా మీరు ఆశీర్వదించమని, పరిశుద్ధాత్ముడు మీ బల్ల మీద రొట్టెగా మార్చమని యేసు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.